లివింగ్ రూమ్లోనే వస్తూ ఉంటే కిచెన్లోకి వెళ్తుంటే ఇక్కడ వాష్ బేసిన్కి ఇచ్చారు. అలాగే మీకు స్టోరేజ్కి అయితే చాలా ఉంది. ఎప్పుడైతే 10-15 డేస్కి వచ్చేవాళ్ళకి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ క్రోకరీ యూనిట్గా అనుకున్న వెంటనే ఏమేమి చేద్దామని ఫస్ట్ అసలు కొన్ని కొందామని అసలు ఐడియా లేకుండా కొన్ని చేసాం అనమాట. ఇవన్నీ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగా అంటే చాలా మంచివే పెట్టాను. మ్యాక్సిమం ప్రీమియం లెవెల్లోనే పెట్టామన్నమాట. ఇలా కొన్ని అలాగే వన్ సెట్ ఆఫ్ గ్లాసెస్, సాసర్ ప్లేట్స్, అలాగే బౌల్స్. మీరు యూజువల్లీ ఎక్కడన్నా చూసారో చూడలేదో మరి నాకు తెలీదు. నేను వస్తే ఈ ఫ్లాట్లో ఉంటే నాకేం అవసరం అవుతుందనే ఉద్దేశంతోనే వేదా వాయిసెస్లో మనం కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు అనిపించింది అనమాట, ఒక 1 వీక్ వచ్చి ఉంటే ఎలా ఉంటుంది, అప్పుడు ఏమేమి అవసరం అవుతాయని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది మిక్సీ చాలా యూసేజ్ ఎక్కువ ఉంటుంది మిక్సీ వల్ల అని అనిపించి ఈ ఫ్లాట్కి అంటే చాలా డిఫరెంట్ బ్రాండ్స్ వాడాము. అంటే మాకు కుక్ చేసేది ఒకటి, ఒక అతను చెప్తే ఒకళ్ళేమో కజిన్స్ చెప్పింది, ఒకళ్ళ ఫ్రెండ్ చెప్పింది, ఏం బెస్ట్ ఉన్నాయో అవే కొనడం జరిగింది. ఈ ఫ్లాట్లో అయితే మాత్రం మీరు చూసారంటే బటర్ఫ్లై మిక్సీ వాడటం జరిగింది. దీంట్లో ఈ ఫ్లాట్కి బటర్ఫ్లై మిక్సీ పెట్టాను అనమాట. అలాగే కిచెన్లోకి వచ్చాక ఆ మిక్సీ అదంతా క్రాకరీ యూనిట్లోకి వచ్చాక ఈ స్టూల్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ, ఎక్కడ దొరికితే అక్కడ కూర్చుంటాను. ఇది వెళ్ళినప్పుడు మా టీంతో మనం స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి కొన్నప్పుడు ఈ స్టూల్స్ కూడా కొందామంటే లేదు తీసుకుందాం అన్నాను. మీరు నమ్మరు, నాకంటే వాళ్ళే ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఇప్పుడైతే ఇంకా, ఎందుకంటే ఈ స్టూల్ అయితే భలే ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని ఫ్లాట్స్లో ఈ హైట్, కొన్ని ఫ్లాట్స్లో ఇంకా చిన్న హైట్ కూడా తీసుకున్నాం. ఒకటైతే స్టూల్ వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారంటే కాఫీ లవర్స్కి రిలాక్స్డ్గా ఉండి చేసుకోవడానికి, అంటే అక్కడ కప్ సాసెస్ అన్నీ ఇచ్చారు కదా, మళ్ళీ ఇవి ఎందుకని మా వాళ్ళు కటింగ్ అంటే ఎలా అంటే అమౌంట్స్ ఎక్కడ సేవ్ చేయగలం అనేది ప్రతిరోజు చెప్తూనే ఉండేవారు. లేదని ఫైట్ చేసి అక్కడ అవి ఇచ్చిన, ఇక్కడ నాకు బాగా ఇష్టంగా కాఫీ తాగే వాళ్ళకి ఇది బాగా ఎంజాయ్ చేస్తారని నిజంగా చెప్పాలంటే చాలా హెవీగానే ఉన్నాయి. అలాంటివి తీసుకున్నాం అనమాట. అంటే ఇక్కడికి వచ్చింది రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసి వచ్చిన పని హ్యాపీగా చూసుకుని వెళ్ళటానికి అన్నట్టుగానే చేశాం. కాబట్టి మీరు ఏమన్నా కాఫీ పొడి ఇలాంటివన్నీ తెచ్చుకుంటే డబ్బాలు కూడా రెడీగా ఉన్నాయి, మీరు తెచ్చుకోవటం, దీంట్లో కట్ చేసి పోసుకోవటం, అలాగా డిజైన్ చేయాలి. ఈ ఫ్లాట్ అంతా వచ్చి స్టీల్ కాన్సెప్ట్ తీసుకున్నాం అండి. మొత్తం అన్నీ స్టీలు తీసుకున్నాం అనమాట. అలాగే పోపులు పెట్టి కూడా తీసుకున్నాము. నాకు ఇంట్లో ఇప్పుడు చూడండి, పోపులు పెట్టి ఎన్ని కొంటాం యూజువల్లీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. బట్ ఒకసారి మనం అస్తమానం మార్చాం. బట్ నాకు ఎప్పటి నుంచో ఈ స్క్వేర్ చాలా ఇష్టం ఉండేది. అంత నీట్గా ఉన్నది ఇంట్లో మార్చడం ఎందుకు అని అనుకునేదాన్ని. అనుకోకుండా ఛాన్స్ దొరికింది కదా వేదా వాయిసెస్లో, నాకు నచ్చినవి ఇక్కడ కొంటాం. ఇలా స్క్వేర్ది తీసుకున్నాను. ఇప్పుడు భలే వస్తున్నాయి స్క్వేర్వి, చాలా క్యూట్గా ఉంది. ఇదైతే భలే నచ్చేసింది అనమాట నాకు. పోపులు పెట్టి అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటండి, ఇది నేను కొనొద్దన్నాను, యాక్చువల్లీ మా టీం కొనాలన్నారు. నేను ఆ టోస్టర్ ఏమొద్దు, పెనం మీద అవి పెట్టి చేద్దామండి. మేడం మరీ అంతలా ఏమొద్దు, ఇది కూడా పెట్టండి అంటే టోస్టర్ ఇది తీసుకున్నాం. అలాగే మైక్రోవేవ్ చెప్పాను కదా, టీవీ, ఫ్రిడ్జ్ అండ్ మైక్రోవేవ్ సామ్సంగ్. దీంట్లో ఇవన్నీ సామ్సంగ్ పెట్టామన్నమాట. ఇక్కడ అది వీలైన బట్టికి మ్యాక్సిమమ్ ఎలా చెప్పాలంటే ఇక్కడ స్పూన్స్ ఇవన్నీ ఈవెన్ ఎలా చెప్పాలి, చపాతీలు చేసుకుంటే చపాతీల కోసం అలాగే ఇది మీకు ఎలా చెప్పాలి, ఇలా అన్నీ ఇవి అవసరం ఉంటాయి, ఒక ఫ్యామిలీకి అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. ఇదిగో చూడండి, అన్నీ అయిపోయినాయి, ఏమీ పని లేదని సాయంత్రం కొద్దిగా 1 అవర్ ముందు రిలాక్స్ చేయడంలో మా వాళ్ళు ఒక వేదా వాయిసెస్ అనే గ్రూప్ ఉంటుందన్నమాట. ఆ గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది, మేడం ఇది పని చేయట్లేదు మేడం, వాళ్ళని పిలిపిస్తారంటారు. ఇప్పుడు చూడండి, నేను వీడియో చేస్తుంటే అంటే ఒకసారి చూసాము, చేంజ్ చేశాను, ఇప్పుడు చూడండి ఇది పడట్లేదు. ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి, ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాం. కాబట్టి ఓకే మనం చేద్దాం అన్నది ఇప్పుడు మీకు చూపిస్తుంటేనే నాకు కనిపించినాయి అనమాట. ఇలాగే డిఫరెంట్ ప్లేట్స్ అయితే ఒక్కొక్క ఫ్లాట్లో, అమ్మ ఇది చాలా హెవీగా ఉంది, ఒక్కొక్క ఫ్లాట్లో డిఫరెంట్ ప్లేట్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా స్క్వేర్ ప్లేట్స్ తీసుకున్నాం. ఇది కూడా నచ్చేసింది, చాలా నచ్చేసింది. ఇవైతే హెవీగా ఉన్నాయి.
అవసరమైంది అప్పుడు ఫ్లాస్కోస్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. మీరు కనుక వేదావయస్సుకు వచ్చి స్టే చేస్తే ఫస్ట్ అందరికంటే పుట్ ఇట్ బిసైడ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీరు వచ్చి ఎంజాయ్ చేస్తే అంటే మనం అనుకున్నది కరెక్టేనా, మనం చేసేది కరెక్టేనా, ఎందుకు ఇంత హ్యూజ్ ఒక అపార్ట్మెంట్కి కొనాలంటేనే మీకు ఎంత అవుతుందో తెలుసు. అలాంటిది 10 అపార్ట్మెంట్స్కి ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తుంటే అందరూ ఎందుకు ఏంటంటే ఇది నా డ్రీమ్ నా బకెట్ లిస్ట్లో చాలా పెద్దది ఎన్నేళ్ళుగా ఉన్నది, చేసేద్దామని డిసైడ్ అయిపోయి చేశాను. అలాగే 2 బర్నర్స్ సరిపోతుంది కదా అన్నారు. నో అని చెప్పి 4 బర్నర్స్ది ఎలికాది తీసుకున్నాను. ఈ ఫ్లాట్కే ఈ బ్రాండ్కి తీసుకున్నాను అనమాట. ఇలాగే కిటిల్, రైస్ కుక్కరు ఇవన్నీ తీసుకోవడం అయింది. మీకు ఇక్కడి నుంచి చూస్తే ఈ అపార్ట్మెంట్కి మాత్రం మీకు యూటిలిటీ ఏరియాకి వస్తే భలే ఓపెన్ ఏరియా కనిపిస్తుంది అనమాట. అంటే రోడ్ మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కనిపిస్తారు. ఎక్బర్ అమ్మయ్య, నీకైతే ఎప్పటి నుంచో ఒక ఫ్లాట్ రివీల్ చేద్దామని వెయిట్ చేస్తాను. ఏముంది 10 ఫ్లాట్సే కదా, వచ్చినప్పుడు చూస్తారు కదా అన్నాను. మీకేమన్నా అయిందా ఏంటి, ఇవన్నీ చూపిస్తేనే కదా జనాలు వచ్చేది అని ఫుల్ క్లాసులు పడుతున్నాయి ఎవ్రీడే. అందుకని మీరు నమ్మరు, లిటరల్లీ పరిగెడుతూనే వచ్చాను ఇది చెయ్యటానికి. వేదా ఎన్ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ పని ఉంటే వెళ్ళి లిటరల్లీ పరిగెట్టుకొచ్చి ఆ వేదా ఎన్ఆర్ఎస్ఎస్లో ఒక క్లయింటే పుష్ చేసి ఈ వీడియో దగ్గర చేయడానికి ఆవిడ పుష్ చేశారు. అలాగే ఎవరైతే ఒక 5-6 వచ్చారో వాళ్ళందరూ కూడా వేదా ఎలా తెలుస్తుంది కదా మీకు, అసలు ఇలా ఉంది ఫ్లాట్ అనేది ఎలా తెలుస్తుంది అని క్లాస్ పీకేక ఓకే చేసేస్తానని అందుకని ఈ ఫ్లాట్ అంతా రివీల్ చేస్తున్నాను. మీకు మాత్రం వేదా ఓఎస్ఎస్లో స్టే చేయాలని ఉంటే ఒక్కసారి కాల్ చేయండి. ఎలా అయితే బెటర్, ఎప్పుడైతే బెటర్. అసలు నిన్న ఎవరో ఫోన్ చేసి విజయవాడ నుంచి అడిగారు, 2 ఫ్యామిలీస్ వస్తున్నాం వేద, వద్దాం అనుకుంటున్నాము ఏమంటారని అడిగితే మీరు రండి అని చెప్పి వాళ్ళకి చెప్పాను అనమాట. మీరు ఇలా ప్లాన్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయి వేద వస్తున్నాం అయితేని ఆఫ్టర్ సంక్రాంతి వస్తామని వాళ్ళైతే బుక్ కూడా చేసేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్లో చూపించాం అనమాట. మీరు మాత్రం ఎవరైనా సరే వేదా ఓఎస్ఎస్లో స్టే చేయాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఒక్కసారి ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కుంటే డెఫినెట్లీ మీరు వచ్చి ఒకసారి స్టే చేస్తే నేను ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ ఎప్పుడు అవుతుందండి. ఎప్పుడు మనం సక్సెస్ అన్నా లేకపోతే బయట వాళ్ళ వైపు నుంచి చూసినా జనాలు వస్తేనే సక్సెస్ అలా చెప్తారు. బట్ ఫస్ట్ నాకేంటంటే అసలు మనం ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ని స్టార్ట్ చేయటమే, అన్నీ ఫినిష్ చేసి స్టార్ట్ చేసిన రోజునే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా ఈ ఫ్లాట్లో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒక ఫ్యామిలీ స్టే చేశారండి. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చి చూడటానికి వచ్చారో వాళ్ళకి చాలా నచ్చి ఇమీడియట్గా ఎవరికో చెప్తే వాళ్ళకని బుక్ చేశారనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీ. వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగా చేశారు వేద గారు అని చెప్పారు. అలాగే మీరు కూడా వచ్చి స్టే చేస్తే వెరీ హ్యాపీ. వేదా ఓఎస్ఎస్లో అయితే వచ్చి ఒకసారి స్టే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.